శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజలకు మంచి చేయాలి, ప్రజలలో నాకు అంటూ ఒక స్థానం ఉండాలి అన్న ఆలోచనతో అతి చిన్న వయసులోనే అనేక పదవులు పొంది తన డివిజన్ ప్రజల వద్దలనే ఉండాలి, ఆ ప్రజలకు తన వంతు సహాయం చేయాలని ఒక చిన్న దృఢ సంకల్పంతో మొదలైన ఆయన రాజకీయ ప్రస్తావన ఈరోజు డివిజన్లో తన ప్రజల మధ్యలోనే ఉండి చిన్న స్థాయి ప్రజల నుండి అందరికీ కూడా అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోటి ఈరోజు మనకు 7వ డివిజన్లో కార్పొరేటర్గా ముందుకి వస్తున్న మన రామర్తి గోపి గారు ఉన్నారు మనతో పాటు. ఒకసారి ఆయనతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గోపి గారు. నమస్తే అన్న. మీ రాజకీయం ఎప్పటి నుండి ప్రస్తావన స్టార్ట్ అయింది? మీరు ఏ పదవులు పొందారు? మీరు నా రాజకీయ ప్రస్థానం 2003 సంవత్సరంలో విద్యార్థి విభాగం, కాంగ్రెస్ పార్టీ యొక్క విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐలో నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా అప్పుడు నియమింపబడ్డాను. అప్పటి నుంచి కంటిన్యూస్గా రాజకీయాల్లో మరి యాక్టివ్గా స్టూడెంట్ పాలిటిక్స్లో ఉంటూ, దాని తర్వాత 2008 ఆ సమయంలో నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను విదేశాలకు వెళ్ళి అక్కడ నా ఫర్దర్ స్టడీస్ చేసుకొని మళ్ళీ 2015లో మళ్ళీ ఇండియాకు వెనుకకు వచ్చేసి అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా మళ్ళీ పార్టీతోని ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా మళ్ళీ అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా నేను వర్క్ చేస్తూ వస్తున్నా. 2015లో నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, దాని తర్వాత 2020 సంవత్సరంలో 7వ డివిజన్లో కార్పొరేటర్గా కంటెస్ట్ కూడా చేసిన నేను అప్పుడు. దాని తర్వాత 2020 సంవత్సరంలోనే మరి మా యువజన కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి యువజన కాంగ్రెస్ మరి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అప్పుడు గెలవడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను ప్రమోట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక 6 జిల్లాలకు నేను యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా కూడా నేను పనిచేసే అవకాశం నాకు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కలిగించింది. దాని తర్వాత మరి యువజన కాంగ్రెస్లో నా పదవి అయిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. అధికారులు వచ్చిన తర్వాత మరి కార్పొరేటర్గా కంటెస్ట్ చేయాలా అనే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా ప్రిపేర్ అవుతూ మరి కంటిన్యూస్గా మొదటి నుంచి కూడా ప్రజల మధ్యనే, ప్రజలతోనే, ప్రజల సమస్యల గురించి అనిత్యం మేము కృషి చేస్తూ వస్తున్నాం. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం, ఇంకో 20 సంవత్సరాలు కూడా ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో రాజకీయాల్లో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. అసలు కాంగ్రెస్లోకి రావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? వాస్తవానికి మాట్లాడుకుంటే 2003 సంవత్సరంలో అప్పుడు స్థానికంగా మాకు ఇక్కడ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా కేశవేణి గారు అప్పుడు ఉన్నారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో అప్పుడు మా ఫ్రెండ్స్కి కాలేజీలో అప్పుడు మా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కోసం వేణన్న గారిని వాళ్ళని సంప్రదించడం, వారితో వారి సాన్నిహిత్యం పెరగడం వల్ల వాళ్ళు అట్లా అటాచ్ అయ్యి కంటిన్యూస్గా అప్పటి నుంచి మరి కాంగ్రెస్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగంలో మేము ఇన్వాల్వ్ అయ్యి విద్యార్థి ఏదైతే సోదరులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఏమైనా చేయొచ్చు. ఎక్కడైనా ఎవరైనా విద్యార్థులకి అన్యాయం జరిగితే, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ ద్వారా అందరికి హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ చేస్తే మనకు కూడా ఒక కిక్ ఉంటుండే. సో ఆ విధంగా మేము కంటిన్యూస్గా మరి అప్పటి నుంచి కాంగ్రెస్తో అనుసంధానంగా ఉన్నాం. ఉన్నత చదువులు చదివి ఈ రాజకీయంలోకి రావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? చదువు స్టార్ట్ చేసే సమయం నుంచి మేము కాంగ్రెస్లో ఉన్నాం. ఉన్న చదువులు చదవాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉండే మరి కంటిన్యూస్గా దిశల్లో ఉండలేము ఎక్కువ రోజులు. మనకు ప్రజల్లో ఉన్న మనుషులం కాబట్టి ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలని అదే అంటున్నా. ఎందుకనంటే బయట కంట్రీలలో ఉండి మళ్ళీ సొంత గూటికి వచ్చి మళ్ళీ దాంట్లో ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఉన్నదన్నది, ఆ ఆలోచన అసలు ఎలా వచ్చింది మీకు అన్నదే క్వశ్చన్. అప్పుడు మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ కాగానే ఖచ్చితంగా మనం విదేశాలకు పోయి ఎంఎస్సీ ఎంబీఏ చేయాలనే ఒక కాన్సెప్ట్ ఉన్నది ఇప్పటికి కూడా, హైయర్ స్టడీస్ పోవాలా చేయాలని చెప్పేసి. సో ఆ విధంగానే నేను కూడా మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవడం జరిగింది. కానీ పోయే ముందే నాకు ఒక క్లారిటీ ఉంది, నేను ఎన్ని రోజులు పోయి నేను అక్కడ దీని గురించి పోతున్నా చేసుకొని నేను మళ్ళీ వెనక్కి రావాలనే ఒక ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉండే. కాకపోతే అక్కడ పోయిన తర్వాత, అక్కడ నేను చదువుకున్న తర్వాత నాకు అక్కడ ఉద్యోగ అవకాశాలు రావడం, ఏదైతే సాధించడానికి వచ్చినామో దాన్ని కంప్లీట్గా అవన్నీ పరిపూర్ణంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అవన్నీ కూడా చేసుకొని ఇంకో 8 సంవత్సరాలు అక్కడ ఉండేసి, దాని తర్వాత మళ్ళీ మా అమ్మ నిజామాబాద్లో ఒక్కరే ఉంటుండే, మా తమ్ముళ్ళు కూడా హైదరాబాద్లో వాళ్ళు చదువుకోవడానికి హైదరాబాద్లో వాళ్ళు స్థిరపడ్డారు కాబట్టి
సో మా అమ్మగారితో నేను ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి నేను ఇండియా రావడం జరిగింది. మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి, జగిత్యాల ఇన్ఛార్జులుగా పనిచేశారు మీరు అంత ఉన్నత పదవిల నుండి మళ్ళీ కార్పొరేటర్ స్థాయికి వచ్చారు. దాని వెనకాల రహస్యం ఏంటి? అంటే గల్లీ నుంచే ఢిల్లీ దాకా పోవాలి. అందరూ గల్లీ నుంచే ఢిల్లీ దాకా పోవాలంటున్నారు, కానీ మీరు ఢిల్లీ నుంచి మళ్ళీ గల్లీకి వస్తున్నారు. లేదు, అది పార్టీ వ్యవహారాలకు సంబంధించిన పదవులు, పార్టీని ఇంకా స్ట్రాంగ్గా చేసే బాధ్యతలు మా మీద ఆ రోజు ఉండే కాబట్టి ఇట్లాంటి పెద్ద పెద్ద జిల్లాల మీద ప్రస్తావించారు. దాదాపు 6 జిల్లాలకి ఇన్ఛార్జ్గా యువజన కాంగ్రెస్లో నాకు అవకాశం దొరికింది. 6 జిల్లాల్లోనే ఇన్ఛార్జ్గా సక్సెస్ఫుల్గా చాలా అద్భుతంగా అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ కూడా యువజన కాంగ్రెస్ని చాలా స్ట్రెంథెన్ చేసిన. సో నాకు అప్రిషియేషన్ ఢిల్లీ నుంచి, మా ఢిల్లీ నాయకుల నుంచి, మా స్టేట్ లీడర్స్ నుంచి చాలా అప్రిషియేషన్ నాకు వచ్చింది. అదే బలంతో మళ్ళీ ఎక్కడ పోయినా కానీ మళ్ళీ మన ఇంటి దగ్గరికి రావాలా, మన గల్లీకే రావాలా. సో ఇక్కడ గెలిచే ఢిల్లీని గెలవాలా, మన ఇంటి దగ్గర గెలవకుండా ఇంకో దగ్గర కాదు. సో ప్రత్యక్ష రాజకీయాల్లో మనకు కార్పొరేటర్ అనేది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చి లాస్ట్ టైం ఓడిపోయినా కూడా కాబట్టి మళ్ళీ అక్కడనే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడి నుంచి మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చి నేను 7th డివిజన్లోనే కార్పొరేటర్ కంటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మా నాయకులకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నాకు అవకాశం ఇచ్చి మన ముందరికి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. 7th డివిజన్లో ఉన్న ప్రాబ్లంలు ఏంటో మీరు చెప్పగలుగుతారా? మంచినీటి కనెక్షన్కి సంబంధించిన ప్రాబ్లం, శానిటేషన్ సంబంధించిన ప్రాబ్లం. 7th డివిజనే కాదు, టోటల్ నిజామాబాదే ఉన్నది ఆ సమస్య. ఇప్పుడు నిజామాబాద్ మొత్తంలో ప్రాబ్లం ఉన్నాయి. మా 7th డివిజన్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. మాది కొత్తగా ఏర్పడ్డ ప్రాంతం. చుట్టుపక్కల నుంచి ప్రజలందరూ కూడా మరి అక్కడ పొలాలు, ఇంతకుముందు పొలాలు ఉన్న ప్రాంతం కాబట్టి చుట్టుపక్కల నుంచి ప్రజలందరూ కూడా అక్కడ ప్లాట్లు కొత్తగా అయినాయి. అక్కడ అందరూ వచ్చి స్థిరపడి కొత్తగా ఇల్లు కట్టుకుని గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా డెవలప్ అయిన ప్రాంతం కాబట్టి ఇంకా బేసిక్ నీడ్స్ కూడా ప్రజలకు ఎవరికి లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. సో లాస్ట్ కొన్ని సంవత్సరాలు ఏదైతే కార్పొరేట్ ఉన్నారో చేయదగిన పని చేసిన, అంటే ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు చేయగలరో ఆ ప్రయత్నం వాళ్ళు చేయలేదు. ఏదో అడపాదడప ఫ్లోలో ఏదో జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది. కానీ గట్టిగా డివిజన్ని పట్టుకొని మంచి ఉద్దేశంతో డెవలప్మెంట్ చేయాలా, ఈ ఏరియానంతా మనం అద్భుతంగా తీర్చిద్దాలనే ఉద్దేశంతో ఎవరు చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ పదవితో వ్యాపారం చేసే కార్యక్రమాలు చేశారు. కానీ ఎవరు కూడా మనస్ఫూర్తిగా అక్కడ పనిచేసి ప్రజలకి డెవలప్మెంట్ మాత్రం చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది, నిజామాబాద్ నగరంలో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ నుండి ఫండ్స్ వస్తలేవు, బీజేపీ డెవలప్ చేస్తలేరు అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. మరి మీరేమో ఫండ్స్ ఓపెన్ అయినాయి అని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ క్లారిటీ? వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ వ్యక్తులు, వాళ్ళ బాధ్యత. వాళ్ళు మరి ఆ రోజు ఏం ప్రామిస్ చేసారు ప్రజలకి, ఏం చేస్తా అని చెప్పేసి వాళ్ళు పదవిలోకి వచ్చారు. మరి వాళ్ళు ఎంతవరకు చేయగలిగిన వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. మరి మీకు ప్రతిసారి వాళ్ళు చేయలేక మరి ప్రభుత్వం మీద ఎత్తేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు 60 కోట్ల నిధులు ప్రభుత్వమే ఇచ్చింది. నుడా ద్వారా జరిగే అభివృద్ధి ప్రభుత్వం ద్వారానే వచ్చింది. 10 కోట్లతోని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నిజామాబాద్ అనేక ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరిగింది. సో ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూ వస్తున్నాయి. బీజేపీ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు రాష్ట్ర ప్రభుత్వం కాదు, సెంట్రల్ ఢిల్లీ నుంచి నిజామాబాద్కి ఏం తెచ్చారు, ఢిల్లీ నుంచి నిజామాబాద్కి మీరు ఏం చేయగలరని చూసుకోవాలి. ఇప్పుడు కరీంనగర్ ఉంది, నిజామాబాద్తో కంపేర్ చేసుకుంటే కరీంనగర్ ఒకప్పుడు చాలా చిన్న ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం. కరీంనగర్ ఈరోజు స్మార్ట్ సిటీగా ఉంది. అక్కడ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా బండి సంజయ్, సొంత నియోజకవర్గం కాబట్టి దాన్ని డెవలప్ చేసి. మరి ఇక్కడ ఉన్న ఎంపీ గారు కూడా అమిత్ షా గారి కొడుకుకి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నారు. మరి ఆయన కూడా చాలా పెద్ద నాయకుడు, నేను స్టేట్లో పెద్ద నాయకుడు అని చెప్పుకుంటాడు. మరి ఆయన ఎందుకు చేస్తలేడు? ఆయన కూడా తీసుకురావాలి కదా. కరెక్ట్ ఎన్నికల టైంకి వేరే వేరే విషయాలు మాట్లాడడం తప్పితే డెవలప్మెంట్ సంబంధించి ఇప్పటిదాకా అరవింద్ గారు ఒక డెవలప్మెంట్ పని చేసింది లేదు. మా ఏరియాల్లో ఆర్టీఐ కొందరు వ్యక్తులు యాక్టివిస్ట్ ఆర్టీఐ అప్లై చేస్తే దాంట్లో డెవలప్మెంట్ కోసం ₹1 నిధి ఇచ్చిన పాపన అవ్వలేదు అరవింద్ గారు. సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు ఆయనకి పండుగ ఉంటుంది. ఇప్పటికి 6 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, 36 కోట్ల రూపాయలు మరి ఆయనకి ఉండే ఆ దాంట్లోకించి ₹1 కూడా 7th డివిజన్ కావచ్చు, 8th డివిజన్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఎప్పుడు కూడా ₹1 డెవలప్మెంట్కి ఇచ్చిన పాపన వాళ్ళు పోలేదు. ఈరోజు ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని అప్రిషియేట్ చేయడం పోయి మేము తీసుకొచ్చిన నిధులు, ప్రభుత్వం శాంక్షన్ చేసిన నిధులకి మేము తెచ్చినాము, మేము లెటర్ రాస్తే వచ్చినాయని చెప్పేసి అక్కడక్కడ పోయి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసే కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే వాళ్ళు రూపాయి చేసింది ఏం లేదు. మీరు 7వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలుస్తాన్న నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ గెలిస్తే 100 రోజులలో మీరు ఎటువంటి పనులు చేయబోతున్నారు? ప్రధానంగా ఇప్పటికే ఆల్రెడీ మేము 7 నుంచి 8 రోడ్లు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి, ఆల్రెడీ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ 60 కోట్ల నిధులకు సంబంధించిన ఇంతకుముందు కూడా
ఇంతకుముందు ప్రభుత్వాల్లో కూడా చాలాసార్లు శాంక్షన్ అయినాయి ఫండ్స్, అయినా కానీ ఎవరు ఫాలోఅప్ చేయలేదు. ఏదైనా కార్యక్రమం ఉంటే, ఏదైనా మా డివిజన్కి సంబంధించిన శాంక్షన్ జరిగితే దాన్ని ఫాలోఅప్ చేయాలి, అధికారులతో మాట్లాడాలి, కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తే పనులు జరిగిపోతాయి. సో లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్న శాంక్షన్స్ కూడా చాలా ల్యాప్స్ అయినాయి. మా 7వ డివిజన్ మరి 24వ డివిజన్ మధ్యలో ఒక రోడ్ ఉంటుంది. ఆ డివిజన్ మొత్తానికి ఒకటే ఆ రోడ్ ద్వారానే పోవాలి, అందరికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. 2 డివిజన్ల మధ్యలో పోవాలంటే ఆ రోడ్ మొత్తం వర్షాకాలం అయితే ఎవరు నడవలేదు. నిన్న అక్కడ మహిళలను కలిసిన వాళ్ళు చెప్తారు, అన్న లైట్లు లేవు ఇక్కడ, చాలా భయంకరమైన పరిస్థితి, మాకు రోడ్లు చాలా దరిద్రంగా ఉంటాయి. మీరు ఒకసారి కళ్ళారా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా దయనీయ పరిస్థితుల్లో ఆ రోడ్ ఉంది. దాన్ని పట్టించుకున్న పాపన ఎవరు పోలేదు. ఆ 24 డివిజన్లో కూడా బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ ఉండే, 7th డివిజన్లో కూడా బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ ఉండే. ఒక్కొక్కరు ఇద్దరు కొట్లాడుకోవడం, అది నాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు నాకు అనుకుంటా, దాన్ని ఇటు కాకుండా దాన్ని వదిలేసి ఈరోజు ప్రజల ఆగ్రహానికి వాళ్ళు ఇద్దరు గురయ్యారు. ఒకవేళ రామ్మూర్తి గోపి గారు 7వ డివిజన్లో గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటాడా, అందరు రాజకీయ నాయకులు లెక్కనే మళ్ళీ ఎలక్షన్ల దాకా కనిపించకపోతాడా? అలా కనిపించేది లేకపోతే నేను 5 సంవత్సరాల నుంచి ఎవరు కనిపించకపోతుండే. లాస్ట్ ఎలక్షన్ కొట్లాడినప్పటి నుంచి ప్రజల మధ్యలోనే ఉన్నా, ప్రజలతోనే ఉన్నా. నాకు రాజకీయం ఈరోజు చేసి రేపు ఆపేసేది కాదు. నన్ను ఇంకో 20 సంవత్సరాలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి రాజకీయాల్లో ఉండే ఉద్దేశంతో మేము ఈ ఎలక్షన్ కంటెస్ట్ చేయడం కానీ, ఎలక్షన్ కంటెస్ట్ చేసినా చేయకపోయినా కానీ మేము కంటిన్యూగా రాజకీయాలు ఉండేది. సో ప్రజల మధ్య ఉండడం మాత్రం 100%. ప్రజలను వదిలేసి మేము ఇంకో దగ్గర పోయి ఇంకో వివరాలు చేసి, అంటే ఇప్పుడు ప్రతి నాయకుడు కూడా ఏం చేస్తున్నారంటే, రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో పార్టీ గుర్తుగా ముందు పెట్టుకొని అక్కడ గెలుపొంది అధికారంలో ఉన్న పార్టీలకు జంప్ అయిపోతున్నారు. జంప్ అయినా కూడా ప్రజల మధ్యలో మొగాలు లేక ప్రజలకి అందుబాటులోనే ఉండలేరు మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు. మీరు కూడా అలాగే ఉంటారా, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉంటారా? లేదు, మేము కార్పొరేటర్ అనేది ఒక తొలిమెట్టు, రాజకీయాల్లో ఒక ఫస్ట్ స్టెప్గానే చూస్తున్నాం. ఈ అవకాశం వస్తే దీని తర్వాత ఇంకా రకరకాల కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండాలి. ఒక మంచి ఫీల్డ్లో ఉన్నాను నేను, ఆల్రెడీ చేయగలిగిన. ఈ గత 6 నెలలు సంవత్సరాల కాలంగా అయితే నేను డెవలప్మెంట్ చేసినాము, ప్రజలందరి నుంచి చాలా ప్రేమాభిమానాలను నేను పొందిన. సో ఆ సంతోషం ఇంకా రెట్టింపుగా నాకు దొరుకుతున్న ఉద్దేశంతో ఇంకా ఇక ముందు కూడా కంటిన్యూస్గా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా అద్భుతంగా ఒక మోడల్ డివిజన్గా 7th డివిజన్ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ కాంటెస్ట్ చేస్తా ఉన్నాను. అంటే మీరు గెలుస్తారన్న పూర్తి నమ్మకం ఉందా? గెలుస్తాననే ఎవరైనా పోరాడతారు రాజకీయాల్లో, ఎలక్షన్లలో. మనం 100% ఇస్తాం. మనం మనస్ఫూర్తిగా మంచి చేసే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ కంటెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు, పని చేసేవాడిని ఎన్నుకుంటారు, పని చేసేవాడే మాకు కావాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటారు. ప్రజలందరూ కూడా ఏదైతే ఇన్ని రోజులుగా కష్టాలు పడుతున్నారో అన్నీ కూడా వాళ్ళకి గుర్తున్నాయి. ఇన్ని రోజుల వాళ్ళని ఇబ్బంది పెట్టిన మనుషులు వాళ్ళకి గుర్తున్నారు. సో వాళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకొని మరి నాకు వారి మద్దతు ఇచ్చి నన్ను కార్పొరేటర్గా అక్కడ గెలిపిస్తారని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. అంటే మీ ప్రత్యర్థిపై మీ అభిప్రాయం ఏంటి? నాకు ఏ అభిప్రాయం లేదు ప్రత్యర్థి పైన. నాకు ఒకటే, నాకు పూర్తి కమిట్మెంట్తో నేను రాజకీయాలు చేస్తూ ఉన్నా. నేను 7th డివిజన్ అభివృద్ధి ఒక ఛాలెంజ్గా తీసుకున్నా. అక్కడున్న సమస్యలే నాకు శత్రువులు, అక్కడున్న సమస్యలే నా ప్రత్యర్థులు. దానికి అగేన్స్ట్గా నేను కొట్లాడుతూ ఉన్నా. ఇంకా వ్యక్తుల అగేన్స్ట్గా నేను కాదు, ఆ సమస్యల అగేన్స్ట్గా నేను కొట్లాడుతూ ఉన్నా. సో ఖచ్చితంగా ఆ సమస్యల్ని ఓడించి ప్రజలను గెలిపించడమే ధ్యేయంగా ముందరకు పోతా ఉన్నా. మీ కార్పొరేటర్గా గెలిచినాక అవినీతి తోవ పట్టకుండా వెళ్తారా, లేకపోతే ఇప్పుడు చూస్తున్న కార్పొరేటర్లు ఏదైనా బిల్డింగ్ కట్టాలన్నా, ఏదైనా మున్సిపాలిటీలో పని ఉన్నా కానీ వాళ్ళకి ఏదో ముడుపులు అందుతాయి కానీ పనులు చేస్తలేరని చెప్పేసి చాలా మంది ప్రజలు కూడా వాపోతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? నిన్న మొన్న రాజకీయం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే రాజకీయ అనుభవం లేకుండా, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా, నేను 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. మేము ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాము కాబట్టి మాకు ఈ కరప్షను, ఈ డబ్బులు ఇవి అవసరం లేదు. దేవుడి దయ వల్ల నేను చదువుకున్నా, నేను వ్యాపారాలు చేసుకున్నా, నేను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని పెట్టుకున్నా, నాకు దానికి ఇబ్బంది లేదు. డబ్బుల కోసం రాజకీయం చేయరంటారు. 100% డబ్బుల కోసం రాజకీయం చేస్తాము, బిజినెస్ చేసుకుంటాం, డబ్బుల కోసం వ్యాపారం చేసుకుంటాం కదా. కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు సగం మంది డబ్బుల కోసమే రాజకీయం చేస్తున్నారు. వాస్తవం, 100% వాస్తవం. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, కార్పొరేషన్ గా ఎంతో మంది ఒక పార్టీ గుర్తుతో గెలిచి డబ్బుల కోసం ఆశపడి పార్టీలు చేంజ్ అవుతున్నారు. వాళ్ళు రాజకీయ నాయకులే కాదంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్స్, వాళ్ళు వ్యాపారం చేసుకోనికి రాజకీయాన్ని ఒక వంక పెట్టుకుని ముందుకు వచ్చి వాళ్ళకి అవకాశం వచ్చింది. అప్పుడు ఆ పార్టీ వాళ్ళకి అవసరం ఉండే, ఆ పార్టీ వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని టికెట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఖర్చు పెట్టి ఎలక్షన్లు గెలిచారు. దాని తర్వాత వాళ్ళు డబ్బులు ఎట్లా వసూలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ పార్టీలు చంపి డబ్బులు అమ్ముడుపోయారు. సో మేము ఆ వ్యవహారాలు లేము. మాకు రాజకీయం ఈ రోజుతో లేదు కాదు. నేను ఇంకో 20-30 సంవత్సరాలు రాజకీయాలు చేయాలంటే
నేను ఈరోజు కష్టపడి పని చేయాలి. ఇప్పటికే ఎంతైతే పని చేసినా దానికి రెట్టింపు ఉత్సాహంతో ఇంకా గట్టిగా పనిచేసి ఇంకా పేరు తీసుకొచ్చుకొని రాజకీయంగా నేను ఇంకా ఉన్నత స్థాయికి పోవాలనే ఆలోచనతో నేను మాత్రమే రాజకీయాలు చేస్తా ఉన్నాను. ప్రజలు ఏమంటున్నారు అని అంటే, పదవిలో లేనప్పుడే రామ్మూర్తి గోపి గారు పనులు చేశారు, పదవి వచ్చినాక కూడా రామ్మూర్తి గోపి గారు చాలా సేవలు చేస్తారని చెప్పేసి కూడా పబ్లిక్ చెప్తున్నారు. ఆ అభిప్రాయం రావడము నా అదృష్టం. అదే నాకు ఈ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే నేను ఇంత పని చేస్తే ఇంత అప్రిషియేషన్ వచ్చింది, ఇంకా పని చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇదే కాదు, రాజకీయ నాయకుడు కావాల్సింది ఇదే. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వారు మాకు ఆదర్శం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఓడిపోలే, కంటిన్యూస్ గా ఆయన గెలుస్తా వచ్చింది కాన్స్టిట్యూన్సీ. ఎందుకు గెలుస్తా వచ్చిండు? ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు. అట్లాంటి రాజకీయంగా మనం ఉండాలనే ఉద్దేశం, అంటే పూర్తిగా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తులం కాబట్టి ప్రజలకు ఎప్పుడు మంచి చేయాలి, మంచి చేసి ప్రజలు గుండెలో పెట్టుకుంటారు. మనం ఇంకా పై ఎదుగుతామనే ఉద్దేశంతో మేము రాజకీయాలు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ లోనే వర్గపోరు ఉంది అని చెప్పేసి ఒక మాట. కాంగ్రెస్ లోనే కాదు, ప్రతి పార్టీలో వర్గపోరు ఉంటాయి. అవును, బీజేపీలో ఉంటాయి, కాంగ్రెస్ లో ఉంటాయి, టీఆర్ఎస్, ప్రతి పార్టీలో వర్గపోరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో చెప్పేది ఏముంది దాంట్లో? ఇప్పుడు మీ 7వ డివిజన్లో మీ డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్లు కానీ చాలా అంటే చాలా వెనుకబడిపోయి ఉన్నాయి. అవును. ఇప్పుడు ఒకవేళ రామ్మూర్తి గోపి గారు గెలుస్తేనే దాన్ని డెవలప్ చేస్తారా, లేకపోతే గెలవకున్నా కానీ డివిజన్ ని నమ్ముకొని ఉంటారా? అంటే మనం గెలిస్తే చాలా మంచిగా చేయగలం, అన్ని పరిష్కారాలు చేయగలం. గెలవకపోతే మనం అక్కడ ఉండే ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళ బాధ్యత ఉంటుంది కాబట్టి మనం ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళు ఏదో వాడు చేస్తూ ఉంటే మనం దాన్ని ఖరాబ్ చేసే కార్యక్రమం చేస్తామని అనుకుంటారు. కానీ ప్రత్యర్థుల మీద ఎప్పుడు ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్ వాళ్ళని మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరు పనిచేసే విధంగా మాత్రం నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం దాన్ని. ఇప్పుడు రామ్మూర్తి గోపి గారు పదవి లేకున్నా కానీ అన్ని పనులు చేసిర్రు. ఒకవేళ పదవి వచ్చింది అని అనుకోండి, ఆ అహంకారం అయితే ఉండదు కదా గోపి గారికి? అహంకారం నమ్మే వ్యక్తి కాదు, అట్లాంటి పర్సనాలిటీ నాది కాదు. నేను అహంకారంగా ప్రవర్తం అనుకున్నా చేయలేను నేను. ఇప్పుడు అధిష్టానం మిమ్మల్ని నమ్ముతుంది అనుకోవచ్చా? కాంగ్రెస్ అధిష్టానం 100% అధిష్టానం నమ్ముతుంది. నా మీద వారికి పూర్తి నమ్మకం ఉంది. అందుకోసమే నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేసి నన్ను ఇప్పుడు ఇక్కడ 7th డివిజన్లో కూడా నన్ను క్యాండిడేట్గా వాళ్ళు డిక్లేర్ చేస్తా ఉన్నారు. ఒకవేళ మీరు గెలిస్తే, అంటే ఒకవేళ అంటున్నాను, ఊరుకూరికి అట్లా అనుకోకండి, మీరు గెలిచినాక డెవలప్మెంట్ ఎలా చేస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా కానీ ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి పనిచేయాలి. నేను కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా నేను ఎన్నుకోబడితే వేరే వాళ్ళకన్నా నాకు పని చేయడం చాలా ఈజీగా అవుతుంది. పని చేయడం ఈజీ కాదు, చాలా ఎక్కువ మొత్తంలో పని చేసే అవకాశం నాకు ఉంటుంది. సో నాకున్న రిలేషన్స్, ఇన్ని రోజుల నా రాజకీయ ప్రస్థానంలో నాకున్న పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో నేను ఆ చొరవతో ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం నాకు ఉంటుంది. నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా. 26వ డివిజన్ 3 డివిజన్లు కలిపితే 7వ డివిజన్ అవుతుంది. సో ఈ వ్యత్యాసం ఇంతకుముందు కార్పొరేటర్లు కానీ ఎవరిని కానీ ఇవి ఫైండ్ అవుట్ చేయలేదు. ప్రజలందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా దగ్గర చెత్త చేయడానికి ఎవరు వస్తలేరు అని చెప్పేసి. ఎందుకంటే మా ఏరియా పెద్దగా వల్ల ఈరోజు అక్కడ వేసి ఇంకో దగ్గర వేసి ఇంకో చేసే వరకు టైం సరిపోతలేదు. సో మాకు సిబ్బంది ఎక్కువ కావాలి, ఇది మనం కొట్లాడాలి. మాకు సిబ్బంది ఎక్కువ కావాలని చెప్పి కౌన్సిల్లో కొట్లాడే వ్యక్తి కావాలి. మా ఏరియాలో ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు, ఇప్పటిదాకా ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి. మాది ఏరియాలో అంగన్వాడీ ఉంది. మొన్న అంగన్వాడీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, సార్ మాకు ప్లేస్ సరిపోతుంది, వాళ్ళు కిరాయి దాంట్లో ఉన్నారు, మాకు ప్లేస్ సరిపోతుంది. మీ 7వ డివిజన్లో ప్రభుత్వం స్థలం ఉంది కదా, దాంట్లో కేటాయించవచ్చు కదా. ప్రభుత్వ స్థలం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎక్కడ ప్రభుత్వం స్థలం ఉంది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేసి అక్కడ శాశ్వత వాహనాలు అంగన్వాడీలో కావచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్లో కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇంకో విషయం, మా 7వ డివిజన్, మా చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ ఏరియాలో అంతా కూడా మరి పార్కులు లేవు. ఆ డెవలప్మెంట్ మా దగ్గర లేదు. అదంతా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు పట్టించుకోక, ఎవరు అడిగేటోళ్ళు లేక, ప్రజల తరఫున అక్కడ పోయి కొట్లాడి అడిగేటోళ్ళు లేక ఇప్పటి వరకు మా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతంగానే చూస్తాం. మాది అక్కడ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఎంప్లాయీస్, వీళ్ళందరూ చాలా ఉన్నారు. సో వాళ్ళు మిడిల్ క్లాస్ కష్టాలు మీకు తెలిసినవే, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినాక మోరీ ప్రాబ్లము, రోడ్డు ప్రాబ్లము, దోమల ప్రాబ్లము, ఈ పంచాయతీలలో మళ్ళీ వాళ్ళు టైం వేస్ట్ చేసుకునే అవసరం వాళ్ళకి లేదు. ఈసారి ఖచ్చితమైన నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకుంటే, నేను మొన్న మాట్లాడొచ్చిన వాళ్ళతో, ఇవన్నీ మీ పని కాదు, ఇది మా పని, మీ ప్రతినిధి పని, నన్ను మీ ప్రతినిధిగా ఎన్నుకోండి, నా బాధ్యతగా ఇవన్నీ కార్యక్రమాలు చేసే బాధ్యత నాది. నేను ఆర్గనైజ్డ్గా మీరు అన్నట్టు రివ్యూ తీసుకుంటూ రెగ్యులర్గా ఇట్లాంటి కార్యక్రమాలని చాలా ఈజీగా సాల్వ్ అవుట్ చేయొచ్చు. మనం కాన్సన్ట్రేట్ చేసి ఇంట్రెస్ట్ పెట్టి పని చేస్తే అన్నీ సాల్వ్ అవుతాయి. మీ 7వ డివిజన్లో మెయిన్గా కుక్కల బెడద బాగా ఉంది. అవును, ఆ కుక్కల బెడదని ఎన్నో సార్లు అధికారులకు కూడా వాళ్ళు చెప్పారంట, అయినా కానీ వాటిపైన చర్యలు తీసుకోవట్లేదు. కుక్కల్ని చంపితే కేసులు అవుతున్నాయి, చంపకుండా
అట్లనే వదిలేస్తే పిల్లల మీదకి చాలా మట్టుకు వీరవిహారం చేస్తున్నాయి. అంటే ఎవిడెంట్గా చూసినాం. మా ఏరియాలో కూడా చాలా మంది చిన్న పిల్లల్ని కుక్కలు కరవడం. మేము కూడా కొన్నిసార్లు రాత్రి 1-2 గంటల దాకా కూడా ఆ కుక్కలు పట్టే వాళ్ళతో పాటే మేము కూడా నిలబడి అక్కడ కొన్ని ఏవైతే డేంజరస్ కుక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టే కార్యక్రమాలు అవన్నీ చేసినాం. కానీ దానికి శాశ్వత సొల్యూషన్ తీసుకొని దానికి ఒక కార్యక్రమం ముంగడ పెట్టుకొని మనం కూడా ఇక్కడ నుంచి ప్రజల ఉద్దేశాన్ని కూడా మా నాయకులకి ప్రభుత్వానికి గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. కొన్ని డివిజన్లలో యూత్ కి అంటే ఓపెన్ జిమ్స్ పెట్టారు. అవును. ఇప్పుడు మీ డివిజన్ లో ఓపెన్ జిమ్ లేదు. కాలనీ వాళ్ళ కోసం మీరు దాని గురించి ప్రస్తావన తీసుకురాలేదు? అదే నేను కూడా నా మేనిఫెస్టో ఏది తయారు చేస్తామో దాంట్లో కూడా ఇవన్నీ పొందుపరిచే అవసరం ఉంది. నేను అన్నట్టు ఓపెన్ జిమ్ కావచ్చు, పార్కులు కావచ్చు, పిహెచ్సిలు కావచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు, అంగన్వాడికి పెద్ద స్పేస్ కావచ్చు, ఇట్లాంటి అన్ని అవసరాలు కూడా మరి మాకు అవసరం ఉందని చెప్పేసి ఇవన్నిటి కోసం మేము మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తూ మా నాయకులకి మా ప్రభుత్వానికి మేము ప్రెజర్ తీసుకొచ్చి ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని మేము యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిజామాబాద్లోనే కాదు రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కసారి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసి ఆ విషయాల్ని ఖండించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాలు చేసినాం. మేము చేసిన పోరాటాల్లో ముఖ్యమైనది కలెక్టర్ గ్రౌండ్ని పరిరక్షించాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. మేము ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము మన కలెక్టర్ గ్రౌండ్ని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టే ఉద్దేశంతో గ్రౌండ్ అక్కడ నుంచి ఇంకో వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అప్పుడు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ మా విద్యార్థి విభాగం ఎన్ఎస్సీ మీ అందరం కలిసి రోడ్డుపై బైఠాయించి ఆ కలెక్టర్ గ్రౌండ్ని అక్కడే ఉంచాలి, దాన్ని ఇంకా పెద్దగా చేయాలి. ఎందుకంటే ఈ కలెక్టర్ గ్రౌండ్ అందరికి అందుబాటులో ఉంటుంది. సిటీ సెంటర్లో మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు నేను కూడా చిన్నప్పుడు కలెక్టర్ గ్రౌండ్ పోయి ఆడుకుంటుండే. అక్కడ వాలీబాల్ ఆడుతుండే, బాస్కెట్బాల్ ఆడుతుండే. ఈ గ్రౌండ్ తీసుకుపోయి ఏనో పడేస్తే అక్కడ ఉన్న ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రజలు యాక్సెసిబుల్గా ఉంటుంది. కలెక్టర్ గ్రౌండ్ పోయి పొద్దున పోయి ఒక గంట సేపు వాకింగ్ చేసుకొని మళ్ళీ మనం ఇంటికి పోయి కార్యక్రమాలు చేసుకుంటాం. సో అంత మంచి గ్రౌండ్ని వాళ్ళు కమర్షియల్ చేసేసి దాన్ని వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తే దానికోసం మేము కొట్లాడినాం. దానిపైన మాకు కేసులు చేయడం జరిగింది. మేము ఆ కేసులను పోరాడినాము. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు కూడా రేవంత్ అన్న గారు హాత్ సే హాత్ జోడో అని ఒక పాదయాత్ర వేసారు. ఆ పాదయాత్రలో భాగంగా అదే కలెక్టర్ గ్రౌండ్లో రేవంత్ అన్న గారు ఫుట్బాల్ టోర్నమెంట్ నేనే పెట్టిన. ఓకే, నేనే ఆర్గనైజ్ చేసి రేవంత్ అన్న గారితో అక్కడ మా పీసీ అధ్యక్షుడు మహేష్ అన్న గారు, రేవంత్ అన్న ఇద్దరు కూడా కలిసి అక్కడ ఫుట్బాల్ ఆడేది. ఆ రోజు చెప్పిన రేవంత్ అన్న నేను అన్న ఈ గ్రౌండ్ని వీళ్ళు కమర్షియల్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, మన ప్రభుత్వం రాగానే దీన్ని ఆపాలి, దీన్ని ఇంకా పెద్దగా మనం దీన్ని అనుసంధానం చేసేసి పెద్ద గ్రౌండ్ మనం తయారు చేయాలన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేసినాము. దానికి వారు సానుకూలంగా స్పందిస్తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మా మిత్రుడు అప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, నేను ఉపాధ్యక్షుడిగా ఉండే, ఆయనే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉండే, ఆయన కూడా నిజామాబాద్కి వచ్చి కలెక్టర్ గ్రౌండ్ విజిట్ చేశారు. మా షబీర్ అలీ గారు ఆధ్వర్యంలో విజిట్ చేసి 8 లైన్ సింథటిక్ ట్రాక్ని ఇక్కడ వేయాలా, దీన్ని పెద్దగా చేయాలా అని చెప్పేసి ప్రపోజల్ తీసుకొని దానికి ఒక మ్యాప్ వేసుకొని అక్కడ అధికారులకు అందరికీ దానికి దిశానిర్దేశం చేసి వాళ్ళు వెళ్ళారు. వెరీ సూన్ కలెక్టర్ కూడా అద్భుతంగా మంచి సింథటిక్ గ్రౌండ్ అక్కడ తయారవుతాయని చెప్పి నేను ఆశిస్తాను. మీరు కార్పొరేటర్గా గెలిచినాక మొదటి కార్యాచరణ ఏది మొదలు పెడతారు? మొట్టమొదటిగా మా దగ్గర ఏదైతే నీటి కనెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి నేను కృషి చేస్తాను. దాంతోపాటు శానిటేషన్ సంబంధించి మా దగ్గర డ్రైనేజీ సిస్టమ్ చాలా చండాలంగా ఉంది. ఆ వ్యవస్థను కూడా మరి సెట్ చేసే కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటాం. దాంతోపాటు రోడ్స్ కూడా చాలా మటుకు శాంక్షన్ చేసి ఉన్నాము. దాని అన్నింటిని ఫాలో అప్ చేసి మొదలు పెట్టడం కాదు, దాన్ని పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా నేను ముందు పెట్టుకొని పోతాను. నేను 7 డివిజన్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు నా అప్పీల్, పదవి ఉన్నా లేకున్నా ఇన్ని రోజులు నేను మీ మధ్యలో ఉన్నా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. పని చేసే పరిధి నాకు పెరిగితే ప్రభుత్వంతో నేను ఇంకా ఎక్కువ పనులు మేము ప్రజలకు చేయగలిగే అవకాశం నాకు కలుగుతుంది. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రభుత్వానికి ఓటేయండి, ప్రగతికి బాటలు వేయండి, ఒక్క అవకాశం కల్పించామని చెప్పి నా ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఇది మనకు రామర్తి గోపి గారు తన మాటల్లో చెప్పారు. పదవి లేనప్పుడే నేను ప్రజల మధ్యలో ఉన్నాను, పదవి వస్తే ఇంకా ప్రజలకు రెట్టింపు ఉత్సాహంతో కూడా ప్రజల మధ్యలో ఉండి 7వ డివిజన్ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి కూడా మనకు చెప్తున్నారు. చూద్దాం, తొందరలో ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఫలితాలు ఏమొస్తాయో ఉన్నది దాని మీద అందరం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది.